వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళిపోయారు, నేను మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నాను అని రోజూ బాధపడేది సీత. ఇతరుల విజయాలను చూసి ఆమె ఆనందించలేదు, తన లోటును మాత్రమే చూసింది. ఒకరోజు ఎండ తీవ్రంగా ఉంది. అలసిపోయిన సీత ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుంది. చెట్టు కింద ఉన్న వృద్ధుడితో ఆమె బాధగా అంది. అందరూ నాకంటే ముందున్నారంకుల్, నేను వెనుకబడ్డాను. వృద్ధుడు చిరునవ్వుతో చెట్టును చూపిస్తూ అన్నాడు. ఈ చెట్టు ఇతరులతో పోల్చుకుని ఎదిగిందా? లేదే, తన వేగంతోనే ఎదిగింది. కొన్ని చెట్లు త్వరగా పెరుగుతాయి, కొన్ని నెమ్మలిగా, కాని అన్నీ తమ సమయానికి నీడ ఇస్తాయి. ఆ మాటలు సీత మనసును తాకాయి. ఆ రోజునుంచి ఆమె ఇతరులను కాదు, తన ప్రయాణాన్ని గౌరవించడం నేర్చుకుంది. మన వేగంలో మన ప్రయాణమే విజయం. ఇతరులతో పోల్చుకోవడం మన శాంతిని దోచుకుంటుంది. మన ప్రయాణం నెమ్మదిగా ఉన్నా, మన దిశ సరిగ్గా ఉంటే మన విజయం తప్పదు.